ముందుగా ఇక్కడికి చేసినటువంటి పాత్రికేయ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, అదేవిధంగా మా అన్నగారు, మా సహచర శాసనసభ్యులు, గుంటూరు శాసనసభ్యులు వాసుబాబు అన్న గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీమ్మ గారికి, అదేవిధంగా గంటా ప్రసాద్ అన్నకు, మా దెందులూరు జడ్పీటీసీ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు బజ్జీ గారికి, రవణకు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన లేజరన్నకు, సుధన్నకు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, నిన్న జరిగినటువంటి సిద్ధం సభ గోదావరి కృష్ణానది అన్న ఉప్పెంగిందా అనే విధంగా జనసమూహం అక్కడికి రావటం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి, కృష్ణా జిల్లా నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్క జగనన్న అభిమానుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అంత పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, మేమందరము కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనే నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలుపుతూ ఉన్నా. ఎందుకంటే జరిగినటువంటి కార్యక్రమంలో లక్షలాదిగా జనం వస్తే, ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కూడా అంత జనసమూహంలో కూడా ఎక్కడ చూసినా కూడా జగన్ అనే నినాదంతో, రెట్టింపు ఉత్సాహంతో అక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలుపుతూ ఉన్నా. ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి అక్కడికి వచ్చారు. నేను చూశాను ఆ ఉత్సాహాన్ని. ఉదయం 4ంటికే వచ్చి స్టేడియంలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఉదయం 10ంటికే వచ్చి అక్కడ ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది ఆడపడుచులందరూ కూడా 10ంటికే వచ్చి మేము జగనన్నను చూడాలి అని ఉత్సాహంగా సాయంత్రం దాకా అక్కడ ఉన్నారు. ఆ జరిగినటువంటి సభ లక్షలాదిగా అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి రావటం, అక్కడ పాత్రికేయులకి ప్రత్యేకించి కూడా మేము ఏర్పాట్లు చేయటం జరిగింది. నేనే దగ్గరుండి పాత్రికేయ సోదరులందరికీ కూడా ఒక 250 మంది వస్తున్నారంటే వాళ్ళకి సెపరేట్గా అక్కడ వేయటం, దాని చుట్టూ కూడా అంతా కూడా మనం బారిగేటింగ్ అంతా చేపించటం, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అక్కడ వాళ్ళకి చేశాం. పాత్రికేయులు వచ్చేటువంటి రూట్ కూడా సెపరేట్గా పెట్టి వాళ్ళ పార్కింగ్ వెహికల్స్కి కూడా సెపరేట్ పార్కింగ్ డెసిగ్నేట్ చేసి, పాత్రికేయ సోదరులు అదేవిధంగా మా ఎంటర్టైన్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ సెపరేట్ లైన్ పెట్టి సెపరేట్గా పెట్టడం జరిగింది. కానీ లక్షలాదిగా వచ్చినటువంటి జనసమూహంలో చిన్న పొరపాటు జరిగింది. దాని ఇందాక తోటి శాసనసభ మా అన్నగారు చెప్పినట్టుగా అది కావాలని జరిగినటువంటి సంఘటన కాదు. పాత్రికేయ సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ఎందుకంటే అంత లక్షలాది మందిగా వచ్చి అక్కడ బ్యారిగేట్ పెడితే కూడా బ్యారిగేట్ని తోసేసుకుని కొంతమంది జనం అక్కడ మీకు సెపరేట్గా ఇచ్చిన 250 మంది ఉంటే వెనకమాల ఖాళీ కుర్చీలు అక్కడ ఆ 250లో కొన్ని కుర్చీలు దాంట్లో ఖాళీ ఉన్న ఉద్దేశంతో బ్యారిగేట్లు తోసుకుని లక్షలాదిగా వచ్చిన జనసమూహంలో అక్కడికి రావటంతో, ఎందుకంటే ఇందాక ఇంటెలిజెన్స్తో అందరితో మాట్లాడుతుంటే దాదాపుగా 4 లక్షల పైచీలుగా వచ్చి ఉన్నారనేటువంటి సమాచారం మాకు ఇస్తూ ఉన్నారు. అంటే 4 లక్షల మంది వచ్చినప్పుడు జరిగినటువంటి పొరపాటు, మా సోదరుడు ఎవరైతే ఇబ్బంది గురయ్యారో వారిని నేనే ఉదయం స్వయాన పాత్రికేయ పెద్దలందరినీ కూడా తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. దగ్గరుండి ఎక్స్రే అది తీయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా పూర్తి ఆరోగ్యాలతో కోరుకుంటూ ఉన్నారు. ఆ ఇద్దరికి జరిగినటువంటి ఇబ్బంది కూడా మరణించాలి అని తెలియక జరిగే తప్పిదం కాబట్టి మీరందరూ కూడా మా కుటుంబ సభ్యుల్లో ఒక భాగంగా మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటూ, అదేవిధంగా తప్పకుండా వచ్చేసారి జరిగేటువంటి సభల్లో మరింతగా మెరుగైన ఏర్పాట్లు, ఆ పాత్రికేయ సోదరికి జరిగినటువంటి చిన్న ఇబ్బంది కూడా జరగకుండా చూసే బాధ్యత నాయకులుగా మేము తీసుకుంటామని చెప్పి కూడా మరొకసారి తెలుపుతూ, అదేవిధంగా మరొకసారి నిజంగా నిన్న దెందులూరులో జరిగినటువంటి సభ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు, మొన్న జరిగినటువంటి భీమిలీ సభ ఒక ట్రైలర్ అయితే, నిన్న దెందులూరు సభతో ప్రతిపక్షాలందరూ సూట్ కేసులు సర్దుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈరోజు ప్రజల మెచ్చిన నాయకుడు, ప్రజానాయకుడు జగనన్న వస్తే ఏ విధంగా ప్రభంజనం వస్తుందనేది నిన్న వాళ్ళందరూ కూడా చూడటం జరిగింది. ఈరోజు మేము ఒకటే చెప్తూ ఉన్నాం,
జగనన్నకి అండగా ఈరోజు ఈ రాష్ట్రంలో మా స్టార్ క్యాంపైనర్లు ఎవరంటే జగనన్న ప్రభుత్వం వచ్చాక ఏ కుటుంబానికైతే మంచి జరిగిందో వాళ్ళే మా స్టార్ క్యాంపైనర్స్ అని మా ముఖ్యమంత్రి గారు ఎంతో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. పేదవారికి పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధంలో పేదవారికి ఏ విధంగా మా ప్రభుత్వం వచ్చాక న్యాయం చేయగలిగామో చక్కగా ముఖ్యమంత్రి గారు నిన్న వివరించారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ నిజంగా చాలా గొప్పగా ఆయన మాట్లాడటం జరిగింది. గంటకు పైగా ఆయన ఇచ్చినటువంటి సందేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా నిన్న నిజంగా ఆ స్టేడియం చూస్తూ ఉంటే నిన్న ఆ గ్రౌండ్స్లో ఆ జనాన్ని చూస్తూ ఉంటే జగనన్నని ముఖ్యమంత్రి చేసేశారు అనే విధంగా రెండోసారి మళ్ళీ అసలు ప్రతిపక్షాలందరికీ కూడా అసలు 175 మేము ఏదైతే చెప్తున్నామో తప్పకుండా నిన్న జరిగినటువంటి సభ 175 అని ఎందుకు చెప్తున్నామో ప్రతిపక్షాలకి నిన్న అర్థమైంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని విన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు చెప్తూ ఉన్నాం, మేమంతా సిద్ధంగా ఉన్నాం. జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో రెండోసారి కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఆవశ్యకత, అది అవసరము. ప్రతి పేదవారికి న్యాయం చేయాలంటే జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఒకే ఒక నినాదం నిన్న ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో వినపడింది. మరొకసారి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలుపుతూ మనందరము కూడా స్టార్ క్యాంపైనర్స్గా తిరుగుదాము. ఈ వచ్చే 60 రోజులు కష్టపడదాము. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగనన్నని నమ్ముకుని వేలాది కుటుంబాలు ఈరోజు జగనన్న కోసం చూస్తూ ఉన్నాయి. కాబట్టి మనందరము కూడా ఈ 60 రోజులు కష్టపడదామని తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క సందేశాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రతి గడపకి వెళ్తాం, జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు నిన్న అంత పెద్ద ఎత్తున జరిగే సభకి ఏర్పాట్లను పర్యవేక్షించిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ పనిచేసిన శానిటరీ వర్కర్స్ కాడి నుంచి అక్కడ పనిచేసినటువంటి స్టేజ్కి ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కానివ్వండి, అదేవిధంగా 3000 మంది ఎస్పెషల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు నమస్కారాలు తెలుపుతున్నాం. దాదాపుగా 3000 మంది పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి పర్యవేక్షించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసినందుకు వారికి అదేవిధంగా పాత్రికేయ సోదరులకు కవర్ చేసినటువంటి అందరికీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను కదా. మొన్న భీమిలి సభ ట్రైలర్ అయితే నిన్న దెందులూరు సభతో ప్రతిపక్షాలు ప్యాక్ చేసుకుని హైదరాబాద్ వెళ్తారు అని మేము ఊరికినే చెప్పిన మరుక్షణమే ఇప్పటికే హైదరాబాద్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు అని చెప్పి పాత్రికేయ సోదరులు చెప్తూ ఉన్నారు. మేము ఈరోజు చెప్తూ ఉన్నాం, కుప్పం టు ఇచ్చాపురం మొత్తం ఎవరు మా అభ్యర్థి అనేది వెరీ క్లియర్ కట్గా చెప్పాం. మా ఎజెండా ఏంటి, మా జెండా ఏంటి, మా నినాదం ఏంటి, మా స్టార్ క్యాంపైనర్లు ఎవరో కూడా మొత్తము కూడా క్లియర్ కట్గా చెప్పి జగనన్న రంగంలోకి తిరిగి ఈరోజు వారు వన్ సైడ్గా ఈరోజు మేము ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ప్రతిపక్షాలు ఈరోజు అభ్యర్థులు లేక ఎవరి నుంచో పెట్టాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు పొత్తులకు వెళ్తున్నారు. ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ప్రతిపక్షాలను ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు కలిసి పోటీ చేస్తారన్నారు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మీ ఎజెండా ఏంటి, మీరు వస్తే ప్రజలకు ఏం చేయబోతున్నారు, అసలు మీ స్టార్ క్యాంపెయినర్లు ఎవరు, రేపు మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే క్లారిటీ ప్రజలకు ముందు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ ఎన్నికలకి కానీ ప్రజలకు మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేయాలి. ముందుగా అసలు మీ ముఖ్యమంత్రి ఎవరవ్వబోతున్నారు, 5 సంవత్సరాలు 5గురు ముఖ్యమంత్రులా లేకపోతే 2 ముఖ్యమంత్రులా ఏంటనేది ముందు ఒక ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చి ఆ తర్వాత మీరు వస్తే ప్రజలకు ఏం న్యాయం చేస్తారో చెప్పి ఆ తర్వాత మీరు ఎన్నికలకు మీరు ప్రచారానికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి ప్రతిపక్షాలకు సలహా ఇస్తారు.